తంజావూర్ ఆర్ట్ స్పెషాలిటీ ఏంటి? తంజావూర్ పెయింటింగ్స్ అనేవి ఇప్పుడువి కాదండి, ఇది స్టార్ట్ అయ్యి దగ్గర 500+ ఇయర్స్ అనేది అయ్యింది. సో జనరేషన్స్ నుంచి ఇది పాస్ ఆన్ అవుతూ ఉంది. ఇది 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ తోటి మనం తయారు చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది నేర్చుకోగలరు అని అంటారా? పెన్సిల్ పట్టుకోవడం దగ్గర నుంచి మేమైతే నేర్పిస్తున్నామండి ఇక్కడ. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారండి ఆర్ట్కి? నార్మల్గా దేవుడు మనందరినీ సృష్టిస్తాడు, కానీ మనం దేవుణ్ణి సృష్టించే కళ అందరికీ రాదు. సో అది వచ్చినప్పుడు వినియోగించుకోవాలండి. అంటే ఇంట్లో నుంచే ఏదో ఒక కళ నేర్చుకొని డబ్బులు సంపాదించాలా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా జాబ్ చేయాలంటే ఉమెన్స్ చాలా స్ట్రెస్ని ఎదుర్కోవాలి. ఇంట్లో ఫస్ట్ ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇది ఉంది, సో ఇంట్లో ఫస్ట్ చూసుకో, తర్వాత బయటకు వెళ్ళి సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు? థౌజండ్స్లోనే ఉంటుందండి. అర్నింగ్ చూసుకుంటే ఎంతవరకు అర్న్ చేయగలం? యూ కెన్ ఎర్న్ ల్యాక్స్. ఓకే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు వర్ణాలయం తంజావూర్ పెయింటింగ్ శ్రావణి గారు. సో అసలు తంజావూర్ పెయింటింగ్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఎంత యూస్ఫుల్ అవుతుంది తంజావూర్ పెయింటింగ్స్, సో ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. శ్రావణి గారు, అసలు తంజావూర్ పెయింటింగ్స్ ఆర్ట్ వైపు మీకు ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు? నాకు బేసికల్లీ పెయింటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో మా మదర్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. సో దీని ప్రకారంగా నేను మ్యారేజ్కి ముందుంచే పెయింటింగ్స్ ఆర్ట్స్ వేసేదాన్ని. ఈవెన్ మా ఫాదర్ కూడా చిన్న చిన్న ఆర్ట్స్ వేసేవారు, పెన్సిల్ స్కెచింగ్ కానీ. సో ఆఫ్టర్ మ్యారేజ్ అత్తయ్య తంజావూర్ పెయింటింగ్స్ నేర్పించడం నిజం చెప్పాలంటే అదృష్టం. సో దీని ప్రకారంగా నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది, నాకున్న ఇంట్రెస్ట్ దీని ప్రకారంగా. సో యు ఆర్ ఏ స్టూడెంట్? యా, ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే. సో అత్తయ్య దగ్గరే నేను నేర్చుకోవడం జరిగింది. సో అలా మెల్లిమెల్లిగా తంజావూర్ పెయింటింగ్స్లోకి వచ్చాను. ఒక కనెక్టివిటీ అని ఉంటుంది. అంటే ఆర్ట్ నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే నేర్చుకుంటున్న వాళ్ళు కూడా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ కరెక్ట్ గైడ్ లైన్స్ కానివ్వండి, ఒక రూట్ మ్యాప్ అనేది లేదు. సో వీళ్ళకి మీరు ఏమంటారు? సో ఇక్కడ మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి మేము బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం, ఇప్పుడు సింగిల్ పెయింటింగ్ కాకుండా ఏ ఫిగర్ ఇచ్చినా వేయగలిగేటట్టు మేము అనేది స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. దాంతోపాటు మేమే వాళ్ళకి వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. అది కాకుండా మేము ఇంకోటి కూడా వాళ్ళకి చెప్పబోతున్నాం, లైఫ్ టైం మేము గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఎప్పుడు మీకు డౌట్ వచ్చినా, అయ్యో మేము 4 years బ్యాక్ నేర్చుకున్నాం కదా, 5 years అయిపోయింది కదా నేర్చుకొని, ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తారా చేయరా అనే డౌటే వద్దు. లైఫ్ లాంగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా స్టూడెంట్స్కి అయితే. ఓకే. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారండి ఆర్ట్కి? సో నార్మల్గా దేవుడు మనందరినీ సృష్టిస్తాడు, కానీ మనం దేవుణ్ణి సృష్టించే కళ అందరికీ రాదు. సో అది వచ్చినప్పుడు వినియోగించుకోవాలండి. సో తంజావూర్ ఆర్ట్ స్పెషాలిటీ ఏంటి? ప్రత్యేకంగా తంజావూర్ పెయింటింగ్స్ ఆర్ వెరీ వెరీ డిమాండెడ్. సో ఒక హెరిటేజ్ అండ్ కల్చర్ కనెక్ట్ చేస్తుందా? అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి? సో మనకి తంజావూర్ పెయింటింగ్స్ అనేవి ఇప్పుడువి కాదండి, ఇది స్టార్ట్ అయ్యి దగ్గర 500+ ఇయర్స్ అనేది అయ్యింది. సో ఇది మన సాంప్రదాయం అనొచ్చు, లేదా మన ట్రెడిషన్ అనొచ్చు. సో జనరేషన్స్ నుంచి ఇది పాస్ ఆన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మాకు అదృష్టం వచ్చింది నెక్స్ట్ జనరేషన్కి ఈ ఆర్ట్ అనేది అందించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ తోటి మనం తయారు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ట్రెడిషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేట్ ఉంటుంది ఇందులో. ఓ గ్రేట్ అండి. సో మరి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ ఎస్పెషలీ వేచి చూస్తూ ఉంటారు, అంటే ఇంట్లో నుంచే ఏదో ఒక కళ నేర్చుకొని డబ్బులు సంపాదించాలా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి,
ప్రత్యేకంగా. సో వీళ్ళకి మీ సమాధానం? ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా అండి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా జాబ్ చేయాలంటే ఉమెన్స్ చాలా స్ట్రెస్ని ఎదుర్కోవాలి. నెక్స్ట్ చాలామంది అయితే ఇంట్లో ఫస్ట్ ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇది ఉంది, సో ఇంట్లో ఫస్ట్ చూసుకో, తర్వాత బయటకు వెళ్ళి ఇలాగ అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాదండి, చాలామంది ఎంకరేజ్ చేసి ఆడవాళ్ళని ముందుకు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎడ్యుకేషన్కి సంబంధం లేదు మన ఆర్ట్కి. ఇంట్లో ఉండి కూడా చిన్నపిల్లల తల్లులు అవ్వనియండి, పెద్దవాళ్ళు అవ్వనియండి, ఓల్డ్ ఏజ్ రిటైర్ అయిపోయాము, ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు కానివ్వండి. సో ఏజ్తో సంబంధం లేకుండా ఎవ్రీ పర్సన్, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మెయిన్గా ఈ ఫీల్డ్లోని ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. సో వాళ్ళు వాళ్ళ ఫ్రీ పీరియడ్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ తంజూర్ ఆర్ట్ దీని ద్వారా. ఇంట్లోనే కూర్చొని ఒక 1-2 hours స్పేర్ చేసి ఎవ్రీడే ఇంట్లోనే వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని చేసి వాళ్ళు ఇచ్చుకుంటే ఒక పాకెట్ మనీ లాగా, ఒక సైడ్ ఇన్కమ్లా కూడా అనొచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం దీనికోసం ఆర్ట్ అనేది నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇదే అయిపోయాక ఇంట్లో ఉన్న ఒక ఫ్రీ పీరియడ్ 1 or 2 hours ఆ పీరియడ్లోని ఈ పెయింటింగ్స్ వేసి దీన్ని ఇంకో సైడ్ ఇన్కమ్ కింద కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు శ్రావణి గారు? ఇన్వెస్ట్మెంట్ మనకి thousandsలోనే ఉంటుందండి. ఓకే. సో మళ్ళీ అర్నింగ్ చూసుకుంటే ఎంతవరకు అర్న్ చేయగలం? మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే యూ కెన్ ఎర్న్ lakhs. లాక్స్ టుగెదర్ అర్న్ చేయొచ్చు. ఓకే. సో టైం పీరియడ్ అండి? టైం పీరియడ్ డిపెండ్స్ అపాన్ ద బోర్డ్ అండి. మనం చేసే ఆర్డర్ బట్టి, బోర్డ్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చిన్న పెయింటింగ్స్ అనుకోండి, మీకు 10x12 అలాంటి పెయింటింగ్స్ అయితే 1.5 month 1 monthలో కంప్లీట్ చేయొచ్చు. పెద్ద పెయింటింగ్స్ 3x4 5x5 ఇలాంటి పెయింటింగ్స్ అయితే మనకి 4 to 6 months వరకు టైం అనేది తీసుకుంటుంది, డిపెండ్ అపాన్ ద ఫిగర్ అండ్ డిజైన్ బట్టి. సో ప్రత్యేకంగా ఈ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది నేర్చుకోగలరు అని అంటారా? ఇది ఎవరైనా నేర్చుకోగలరా? లేదండి, మేమైతే ప్రత్యేకంగా ఆర్ట్ వచ్చిన వాళ్ళకే నేర్పిస్తామని కూడా ఏం పెట్టుకోవాలి. ఆర్ట్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు. బేసిక్ పెన్సిల్ పట్టుకోవడం దగ్గర నుంచి మేమైతే నేర్పిస్తామండి ఇక్కడ. దట్స్ గ్రేట్ అండి. మరి ఎవరైనా సరే తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవాలన్నా అంటే వర్ణాలయంకే ఎందుకు సంప్రదించాలి? చాలామంది ఉన్నారండి ఆర్ట్స్ నేర్పించే వాళ్ళు, బట్ ఇక్కడ మేము అనేది బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే మీకు ఎటువంటి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఫిగర్ ఇచ్చినా, ఎటువంటి కస్టమైజేషన్స్ అడిగినా మీరు చేసేటట్టు మేము అనేది స్టూడెంట్స్ని మోల్డ్ చేస్తున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక కరికులం అనేది డిజైన్ చేసాం. నెక్స్ట్ మీరు పెయింటింగ్స్ నేర్చుకునేటప్పుడు ఈరోజు ఇది నేర్పిస్తాం, సెకండ్ డే కోర్స్ ఇది మీకు ఇలా ఉంటుంది, కానీ మా దగ్గర అలా ఉండదు. మీకు ఈ ఫిగర్ అనేది ఇది పర్టికులర్ క్లాస్ అనేది ఈరోజు జరిగిందంటే మీరు అందులో పర్ఫెక్ట్ అయితేనే సెకండ్ క్లాస్కి వెళ్తాం. అంతేగాని ఈరోజు ఈ క్లాస్ అయిపోయింది కదా నెక్స్ట్ డే నెక్స్ట్ క్లాస్కి అని చెప్పి వెళ్ళిపోం మేము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బేసిక్ రూట్స్ దగ్గర నుంచి నేర్పిస్తాం. అందరూ నేర్చుకోవచ్చు, చేయొచ్చు, బట్ బేసిక్ రూట్స్ నుంచి నేర్చుకుంటేనే ఫ్యూచర్లోని ఏమైనా సరే చేయగలరు, సాధించగలరండి. దట్స్ గ్రేట్ అండి. సో మరి ఎలా సంప్రదించాలి, ఎవరు సంప్రదించాలి లొకేషన్ పరంగా? లొకేషన్ వచ్చేసి మనకి ప్రెసెంట్ 2 branches అయితే రన్నింగ్లో ఉన్నాయండి. ఒకటి KPHP, ఇంకోటి మాదాపూర్. సో మీరు ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఆన్సర్ చేస్తాము. మీకు A to Z మొత్తం డీటెయిల్ అండ్ ప్రొసీజర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి విజిట్ చేస్తే మీకు స్టూడెంట్స్ వర్క్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి మొత్తం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందండి. సో మరి ప్రత్యేకంగా శ్రావణి గారు కిట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. సో కిట్ గురించి ఒక్కసారి. ఫస్ట్ అయితే మేము కిట్ లేకుండానే స్టార్ట్ చేసామండి. కాకపోతే వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళైతే. సో కొన్ని దొరికి కొన్ని దొరక్క సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మా స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళు చెక్క నేర్చుకోవాలి, ఈజీగా గో అవ్వాలని చెప్పి మేమే డీలర్స్తో మాట్లాడి కిట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీకు కిట్లో వచ్చేసి ఫస్ట్ ఒక బోర్డు వస్తుంది. మీరు 12x15 సైజ్ బోర్డు అనేది మేము ఇస్తున్నాము. దానికి యూస్ చేసే మక్క కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు 3 గోల్డ్ లీవ్స్ అనేవి 24 క్యారెట్ గోల్డ్ లీవ్స్ అనేవి మేమే ఇస్తున్నాము ఆ బోర్డ్కి కావాల్సినవి. నెక్స్ట్ బేసిక్ మెటీరియల్ లైక్ బుక్,
బ్రషెస్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, బేసిక్ యూస్ చేసే కలర్స్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. దట్స్ గ్రేట్ థింగ్ మ్యామ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.